హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, బ్రెడ్ గులాబ్ జామ్ చేసేటప్పుడు సైడ్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, దాంతో ఇప్పుడు ఇంకొక రెసిపీ చూపించబోతున్నాను ఈరోజు. ఈ సైడ్ ఉన్న బ్రెడ్ అన్నిటిని పీసెస్ చేసేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఇలా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డబుల్ కా మీఠాకి ఇది యూస్ చేయరు కదా, కానీ ఇది చేసినా కానీ చాలా బాగుంటుంది. అది ఎలాగో ఇప్పుడు నేను చూపించేస్తాను. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని ఆయిల్లో పక్కన పెట్టేసుకోండి. ఇలా నార్మల్గా తిన్నా బాగుంటుంది, క్రిస్పీగా. స్వీట్ కావాలనుకుంటే ఈ ప్రాసెస్లో అయితే చేసేసుకోండి. ముందుగా నేను షుగర్ సిరప్ అనేది ఒక 1/2 కప్ షుగర్ వేసుకొని కాచి పక్కన పెట్టేసుకొని ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అనేది దాంట్లో వేసేసుకున్నాను. ఈ మరుగుతున్న షుగర్ సిరప్లో ఒక 1.5 కప్పు పాలు అయితే పోసేస్తున్నాను. ఇప్పుడే పాలు ఎందుకు పోస్తున్నానంటే మన దగ్గర కోవా లేదు కాబట్టి ఈ షుగర్ సిరప్లో పాలు వేయడం వల్ల కొంచెం ఇరిగి కోవా టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఆ టేస్ట్. ఇప్పుడు విస్కర్ తీసుకొని వాటన్నిటిని ఆ పాలల్లో షుగర్ సిరప్లో మొత్తం కలిపేలాగా బాగా తిప్పాలి. ఈ పీసెస్ అన్నీ కూడా బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఇది హల్వా టైప్లో రావాలి కాబట్టి ఇలా మనం మెత్తగా మెదుపుతాము. ఇలా మెదుపుతూ ఉంటే ఆ పాలంతటిని బ్రెడ్ అంతా లాగేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం షుగర్ అనేది యాడ్ చేద్దాం మనము. ఎందుకంటే ఫస్ట్ మనం షుగర్ సిరప్ అనేది కొంచెం తీసుకున్నాము. ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా పాలంతా లాగేసిన తర్వాత షుగర్ వేయడం వల్ల ఏంటంటే ఇంకా బాగా టేస్ట్ అయితే వస్తుంది. మనం ఎక్కువ స్వీట్ తినం కాబట్టి మామూలు హల్వాలు అయితే ఎక్కువ స్వీట్ వేసేస్తారు. ఇది మీడియం స్వీట్ వేసి చేస్తున్నాను నేను. ముందే షుగర్ సిరప్లో వేయడం కన్నా హాఫ్ వచ్చి షుగర్ సిరప్లో వేసి తర్వాత బ్రెడ్ పాలు అంతా పీల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ షుగర్ వేస్తే దాని మీద ఇంకొంచెం పాలు వేసి మళ్ళీ బాగా మొత్తం కలిపితే మనకి ఆ బ్రెడ్లో వేయించిన ఆయిల్ అనేది ఉంటుంది కదా, దానికి షుగర్ సిరప్కి ఇంకా బాగా ఫ్రై అయిపోతుంది అన్నమాట బ్రెడ్ అంతా మంచిగా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది అయితే యాడ్ చేసుకుందాము. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది హల్వాకి. ఇది నెయ్యి అందుబాటు లేని వాళ్ళే ఈ ప్రాసెస్లో చేసుకోండి. సైడ్ అంతా కట్ చేయక్కర్లేదు. అసలు బ్రెడ్ పీసెస్ మొత్తం బ్రెడ్ కూడా ఇలా కాల్ చేసినా కానీ బాగా టేస్ట్ వస్తుంది అనమాట. అంతే అండి, ఫైనల్గా అయితే అంతా అయిపోయింది. జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇలా వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాన్షియస్ వరల్డ్.